ఈ సాఫ్ట్వేర్ వాళ్ళది మంచిగుందబ్బా. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఆరాంసే ఇంటికాడ కూకొని కాలు మీద కాలు వేసుకొని పని చేసుకోవచ్చు. దెబ్బ ఒడిపించుకుంటే అట్లా దోస్తులతోటి తిరిగి రావచ్చు కూడా. మళ్ళా ఆరంలో 2 రోజులు హాలిడేనాయే. సరే ఇక అసలు ముచ్చట గోదాం పాన్రి. ఏం సంగతే ఆఫీస్కి వస్తలేవు, జీతం కట్ చేయాలనా అంటారు ఎవరైనా. కానీ ఐటీ కంపెనీలో ఇప్పుడు ఎట్లున్నదంటే, అరే ఆఫీస్కి ఎందుకు చెప్పు, మంచి ఇంటికాన్నే ఉండు, ఆడికెళ్ళే పని చేసుకో, జీతం బరాబర్ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. మళ్ళా అంతగా యుద్ధం పుణ్యమే. పెద్ద పెద్ద కంపెనీల క్యాంటీన్లు ఖతర్నాక్ ఉంటాయి. తీరొక్క రుసులు చాలా మటుకు అన్నే తింటారు, ఎవరు ఇంటికాంచెల్లి సద్దులు పట్టుకపోరు. అయితే ఇప్పుడు గ్యాస్ తిప్పలు వచ్చే వరకు క్యాంటీన్లకు తాళం పెడుతున్నారు. లేదంటే 10 తీలరై కాకుండా 2-3 వండుతుర్రట. గడికి ఛాయ్ కాఫీలు బందు. అంతలా అయితే ఇంటికాంచెల్లే కూరబోవాలు తెచ్చుకోమని చెప్తున్నారట బాజాప్తా. గ్యాస్ షార్టేజ్ ఉంది కదా, మామూలుగా నేను లంచ్ క్యాంటీన్లో చేస్తాను. ఇప్పుడు క్యాంటీన్ క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి మేము హైబ్రిడ్ చేస్తున్నామండి. 2 days a week వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మాకు. కానీ ఇప్పుడు క్యాఫెటీరియా రిలేటెడ్ ఈమెయిల్స్ వచ్చాయి మాకు. అంటే ఫుడ్ అనేది స్పెసిఫిక్ నాన్ లో కుకింగ్ మోడ్లో ఉండే ఫుడ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనేది వచ్చిందనమాట. ఇంకో లెక్క కూడా ఉన్నదుల్లో, ఐటీ కంపెనీలలో పనిచేసేటోళ్లకు క్యాబులు పెట్టి తీసుకుపోతారు, తీసుకొస్తారు పొద్దు మాపు. ఏమో ఆయన డీజిల్ పెట్రోల్ తిప్పలైతే ఎట్లా అని ముందే జాగ్రత్తలు పడుతున్నాయి కొన్ని కంపెనీలు. క్రూడ్ ఆయిల్ షార్టేజ్ రాబోతుంది తొందరలో, కాబట్టి ఆ షార్టేజ్ వచ్చే లోపలే మనము వర్క్ ఫ్రమ్ హోమ్కి మారితే బాగుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కదా, సో అందుకు ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే బెటర్ గో ఫర్ హైబ్రిడ్ వర్క్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫీస్కి వస్తే సరిపోతుంది అన్నారు. అటు గ్యాస్ తిప్పల ఇటు డీజిల్ తిప్పలు తప్పించుకోవడానికి 4 రోజులు ఇంట్లో, 2 రోజులు ఆఫీస్లా, 3 రోజులు ఈడ 3 రోజులు ఆడ అన్నట్టుగా నడిపిస్తున్నాయి కొన్ని కంపెనీలు. హైదరాబాద్ లో ఏం తక్కువ 10 లక్షల మంది ఐటీ జాబులు చేసేటోళ్ళు ఉంటారు. మళ్ళా అబ్బా మా ఆఫీస్ వాళ్ళు కూడా ఇంటికాంచెల్లి పని చేయమంటే మంచిగుండు అనిపిస్తున్నదిలే.